హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. ప్రతీష్ జీటీ వ్లాగ్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో చేశానండి. అదేనండి, ఈ సమ్మర్ సీజన్లో వచ్చే మామిడికాయలతో అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ. ఆవకాయ అనగానే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఫస్ట్ టైం ఆవకాయ పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి పెట్టేసేయండి. నేను చెప్పిన ఈ మెజర్మెంట్లో తీసుకుంటే ఆవకాయ చాలా బాగా వస్తుందండి, ఏమీ తక్కువ కాకుండా. ఆవకాయ ఎలా పెట్టాలో చూసే కంటే ముందు మీరు మా ఛానల్ ప్రతీష్ జీటీ వ్లాగ్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ మామిడికాయలను నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను మీడియం సైజు, చిన్న సైజు మామిడికాయలను మొత్తం కలిపి ఒక 20 తీసుకున్నాను. కట్ చేసుకున్న ఈ ముక్కలను నీట్గా పొడి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవకాయ కోసం ముందుగా పోపును రెడీ చేసుకుందాం. పోపు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం పెద్దదిగా ఉండేలా తీసుకోండి. 1 లీటర్ ఆయిల్కి సరిపడేలా ఉండాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 లీటర్ పల్లి నూనెని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కాసేపు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ను పోపుకు సరిపోయేంత వరకు మాత్రమే తీసుకోవాలండి. మళ్ళీ దాన్ని తర్వాత కారంలో కలుపుకుంటాము. ఇలా కొద్దిసేపు స్పూన్తో కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ పోపు చల్లారడం కోసం తీసి పక్కన పెట్టుకోవాలి. పోపు వేసుకున్న ఈ ఆయిల్ చల్లారేలోపు మనం ఆవకాయ కోసం కారంను రెడీ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కలపడానికి వీలుగా ఉన్న ఒక పెద్ద బేసిన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలకి ముందుగా ఆవాలని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో మామిడికాయ ముక్కలని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆవ పొడి అన్ని ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బేసిన్ తీసుకొని 1/2 kg 3 మ్యాంగో కారం పొడిని వేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 kg గల్లుప్పు అండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పులో ఒక పెద్ద సైజు టీ గ్లాసు ఉప్పును తీసి పక్కన పెట్టుకోవాలి. కేజీ ఉప్పు మనం తీసుకున్న కారంకి ఎక్కువ అవుతుందండి, అందుకే తీసి పక్కన పెట్టాను. కావాలంటే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పును బేసిన్లో తీసుకున్న కారం పొడికి కలుపుకోవాలి. ఉప్పు ఉండలు లేకుండా కారం మొత్తానికి బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనికి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని కలుపుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, కారం అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. వీలైతే చేతితో కలుపుకోవచ్చు. ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం కారంతో కలిసిపోయేలా చూసుకోవాలి. రెడీ చేసుకున్న ఈ కారంను మామిడికాయ ముక్కలపై వేసి బాగా కలుపుకోవాలి. ఈ కారము అన్ని ముక్కలకు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పోపు చల్లారిందో లేదో చూసుకుందాము. పోపు లైట్గా హీట్ ఉన్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. పోపు చల్లారిన తర్వాత కారం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలపై పోసుకోవాలి.
మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి, ఆవకాయ పెట్టడం చాలా ఈజీ కదా. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 డేస్ తర్వాత టేస్ట్ చేసి ఏమైనా తక్కువ అనిపిస్తే కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆవకాయని జార్లోకి తీసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి జీటీ వ్లాగ్ జీటీ కిచెన్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.